నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. అంటే ఒక పార్క్ అండి ఇది. దగ్గరగా ఒక 100 సంవత్సరాల పైబడి ఉన్న చెట్లన్నీ ఈ పార్కులో ఉన్నాయండి. చూస్తున్నారు కదా. అంటే మీకు ఎగ్జాంపుల్ ఈ రావి చెట్టు చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. అలాగా ఏం చూసుకున్నా ఇక్కడ ఫర్ సపోజ్ వెదురు మొక్కలు చూడండి, వెదురు తోట ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. అంటే సిటీ అంటే బెంగళూరు వంటి కాంక్రీట్ జంగిల్లో ఇక్కడ రియల్ జంగిల్ కనబడుతుంది నాకు. అంత అద్భుతంగా ఉంది. అంటే ఎందుకంటే వాతావరణం బెంగళూరులో సాధారణంగా వర్షాలు బాగా ఎక్కువ పడుతూ ఉంటాయి అంటారు, మీకు గమనించే ఉంటారు. అంటే వాతావరణ సమతుల్యత కావాలంటే ఆక్సిజన్ నిల్వలు ఎక్కువగా ఉండాలి. ఆక్సిజన్ నిల్వలు కావాలంటే మన చెట్ల ద్వారానే వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ని అంటే ఎంత పొల్యూషన్ ఉన్నా ఆ పొల్యూషన్ ఇవి పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి ఈ రకంగా బెంగళూరు ఎంత ప్రశాంతంగా ఉందేమో అనిపిస్తుంటుంది. సకాలంలో ఎక్కువ వర్షాలు పడుతుంటాయి, కానీ చాలా బాగుందండి. పార్క్ అనగానే పువ్వులకి ఆకులకి చూడండి రకరకాల, ఒకటి కాదండి, ఒక చెట్టుకి 3 రకాలు దీని ఉన్న ఒకే చోట ఉన్నట్టు ఉన్నాయి కదా. అంటే ఈ సంస్కృతి అంతకంతకి దూరం అయిపోతుందండి. చూసారా, కుటుంబ సమేతంగా పార్క్ వచ్చి ఎంజాయ్ చేసే తీరుబడి ఎంతమందికి ఉంటుందండి ఈ రోజుల్లో. అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం 3 తరాలకు సంబంధించిన వారంతా ఇక్కడ వచ్చారండి. అంటే నానమ్మ, మున్నానమ్మ, నేటి తరం, బావి తరం, అంటే ముని మనవరాలు, అలా అంతమంది వచ్చి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేనండి. అంటే రెగ్యులర్ రొటీన్గా మనం బ్రతకడానికి సంపాదించాలి కాదంటలే, కానీ సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఒక విధానం, పద్ధతి అంటూ ఉంటుందన్నమాట. వీకెండ్ రాగానే ఇళ్లలో కూర్చొని సినిమాలు, షికార్లని ఈ రోజుల్లో మొబైల్ పట్టుకొని టైం వేస్ట్ చేసే కన్నా కనీసం వీకెండ్ లేదంటే నెలకు ఒక్కసారి ఇలా సరదాగా ఈ పార్కులకు, బీచ్లుగా వెళ్ళి కుటుంబంతో స్పెండ్ చేస్తే లేనిపోయిన ఒత్తిళ్ళు అన్నీ పోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా, అంటే అందరూ వెళ్ళొచ్చినారు అనుకోండి, మరొకసారి ఎందుకన్నా మంచి చెప్తున్నాను నేటి తరానికి, నేటి యువతరానికి ఈ సందేశం. అదండి, చూస్తున్నారు కదా, ఇంతకు మించిన అందాలు ఇంకా ఉన్నాయి. వీలైతే బెంగళూరు వచ్చినప్పుడు ఈ గార్డెన్లో రావడానికి ప్రయత్నించండి. ఓకేనా. హర హర మహాదేవ శంభో శంకర్, ఓం నమః శివాయ.